అట్లాగే సరే రైతు బంధు రైతు భరోసా గురించి కూడా అడిగారు, చాలా మంది దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారు. నేను మాట్లాడితే మేము రైతు బంధు ఇచ్చాం, మీరు ఇంకా ఇవ్వలేదని అక్కడికి మాట్లాడతాను. మేము చాలా స్పష్టంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి పంట పండించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా మేము రైతు బంధుకు సంబంధించి 1 ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం, 3 ఎకరాల వాళ్ళకి కంప్లీట్ చేశాం. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం చేస్తా ఉన్నాం. 5 ఎకరాల లోపల వాళ్ళకి త్వరగా కంప్లీట్ కూడా చేస్తాం. సరే, మీరు 1-2 వేలు అన్నారు అడగచ్చు చాలా మంది. బాగా దొరికి రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ చేతిలో పెట్టిన రాష్ట్రంలో మేము గొప్పగా చేసామని చెప్పుకున్నటువంటి వాళ్ళు వేసినటువంటి డేట్ చూస్తే వాళ్ళకంటే బాగా చేస్తూ ఉన్నాం. మేము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడితే కూడా మేము అటు ఇటు సరి చేసుకొని మీకంటే ముందుగా ఇస్తా ఉన్నాం. ఉదాహరణకి యాసంగిలో మీరు 2018-19 లేకపోతే మిగతా ఒక ఉదాహరణ చెప్తాను. 2010-2018 మొదలుపెట్టిన దాన్ని 5 నెలలు అంటే 33-2019 వరకు. ఇప్పుడు మనం యాసంగా కదా ఇచ్చేది. వాళ్ళు మొదలుపెట్టింది 20-10-2018లో ఇవ్వటం, 33-2019 వరకు ఇచ్చారు. అంటే ఎన్ని నెలలు? 5 నెలలు ఇచ్చారు. మేము వచ్చింది ఎన్ని నెలలు వచ్చింది? 2 months కూడా కంప్లీట్ అయ్యి 2 months 3rd month లో ఎంటర్ అయ్యి చేస్తాం. వాళ్ళకంటే స్పీడ్గా చేస్తాం. అట్లాగే మిగతా కూడా చూస్తే కూడా అంతే. సో ఏ ఒక్క వ్యాసంగిలో కూడా వాళ్ళు 4 నెలల నుంచి తక్కువ లోపల ఎప్పుడు ఇవ్వలేం. సో వాళ్ళకంటే మేము బెటర్గా ఇస్తా ఉన్నాం, మోర్ లాజికల్గా చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ముందుగా అవసరం ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చేసుకుంటే వెళ్తున్నాం, కంప్లీట్ అయ్యి చేసేస్తాం. అమ్మా మిస్ ఎక్కడ ఆపింది వెళ్ళలేదు లెక్క అంతా. మంత్రి గారు తర్వాత మంత్రి గారు